తర్వాత బాగుంది అనుకున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేసినప్పుడు ఐ డిసైడ్ ఎస్ వీఆర్ డూయింగ్ టుగెదర్ అని చాలా మంచి కథ అన్నాను. అయిన తర్వాత ఇంకొక సీటుకి మళ్ళీ మీతో కూర్చోవాలన్నాడు. నాకేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి 5-6 మందితో కూర్చోవడం నాకు అలవాటు. అందులో సురేఖ ఉంటుంది, నాగబాబు ఉంటాడు, సత్యానంద్ గారు ఉంటారు, మన ఈ సినిమా అసోసియేట్ ప్రొడ్యూసర్. మీరు అందరు చెప్పావు, అతని పేరు చెప్పలేదు మీరు. జీకే మోహన్. ఎస్, జీకే మోహన్ ఎక్కడో తెలియదు, రాడు. ఆయనంతా గూఢాచారి. సో జీకే మోహన్ని, సత్యానంద్ గారిని, నాగబాబుని, మా మిసెస్ని, మా పాపని సుష్మితని అందరూ కూర్చోబెట్టి మళ్ళీ కథ చెప్తా అన్నాడు. అంతే జోష్ తోటి సక్కడి నుంచి చిరంజీవిలా లేచిపోతాడు, స్టైల్స్ అంటాడు, ఇది అంటాడు, ఇలా చేస్తుంటే మా వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే ఆయనలా చేస్తున్నాడు, అది తర్వాత అడగండి, ముందని పూర్వం వస్తే అంతే, ఇది చేసాడు ఇవ్వండి అని. అసలు నిలబడిపోయి సబ్జెక్టు వేరే వ్యవహారం చేసేసావు కాసేపు. సరే అయితే అది చేశారు. నా బాడీ లాంగ్వేజ్ అంతగా తనకు తెలుసు. అయిన తర్వాత చాలా బాగున్నారు, క్లాప్స్ కొట్టారు, హక్ చేస్తాడు. ఆ రోజు మనవాడి మొహం వెలిగిపోయింది. ఇంకేముంది, నెక్స్ట్ మనం షూటింగ్స్కి వెళ్ళిపోవడం, 4 సీన్స్ వేసేసుకుని అని చెప్పన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబీ మన ఇద్దరం 1-to-1 మాట్లాడుకోవాలి. అలాగే రండి. గదిలోకి వెళ్ళాను. అందరూ నాతో బాగుందన్నారు. నాకు చెప్పారు సార్, నాకు చాలా బాగుందని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. వెరీ గుడ్. దా కూర్చో. చెప్పనా? మీరిద్దరు అన్నది గుర్తుకొచ్చింది నాకు అప్పుడు. బాబీ, ఇది జస్ట్ ఎంత శాతం ఉంటుంది అనుకుంటున్నాం అంటే ఇంతే కదనే అందులో ఎవరు ఉంటే కాదు, ఇది జస్ట్ బిలో యావరేజ్. ఇది ఒక ముడి మాణిక్యం, డైమండ్ లాగా ఉంది. ఇది పెట్టుకుని మనం ఏమీ చెయ్యలేం. ఉత్త రాయిది, పేపర్ వెయిట్ లాగా ఉపయోగపడుతుంది అంతే. 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి తను విలువివ్వటం. నాకు తెలియందా, ఇది నా కథ, నా కథకి ఆర్టిస్టులుగా వాళ్ళు చెప్పేది ఏంటి, చెప్పినట్టుగా చేసే చాలు అన్నటువంటి ఒక గర్వమో లేకపోతే ఒక ఈగోకో ఒక దీనికో వెళ్లకుండా అందరూ కలిసి కథకి సరెండర్ అవ్వాలి. కథ ఎంత చెక్కితే అంత, ఎంత నెగిసి పెడితే అంతని సాటిస్ఫై కాని తత్వం తనకి అడ్వాంటేజ్. అందుకనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే వెంటనే దాన్ని విలువిచ్చి కూర్చుని ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ తోటి వావ్ అని వచ్చాడు. ఈ రోజున అది ఎంత అడ్వాంటేజ్ అయింది నీ మనసుకు నాకు తెలుసు. చాలామంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్, యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి. సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కానీ, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్న టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డ్ అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికొస్తారు, నెరవనే నిర్మాతలు దేనికొస్తారు మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని, బాబీ అంత ఖర్చు పెట్టాడు వాడికంటే నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అని అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టా మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళు ఉద్దేశించి వీళ్ళు ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నవాళ్ళు అవుతారు. ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక సలహాగా ఇస్తున్నాను. డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి. ఆ రకం Devra, for me, obviously, it's not only a film, but it's a journey with Koratal Shiva for many years. I mean, we've known each other since this movie of mine called Brindavanam. Yes. And Shiva was the writer for the movie.
and it was this growth of friendship between me and him. And then when he started off as a filmmaker, my interest towards him, my respect towards him, has only increased with every film he's done. But I mean, it was very tough for him to sustain that kind of blockbusters which he's delivered. Right. It's only because Shiva has nothing in mind but the story of the film. It keeps running in his head. He just needs the right space. He just needs the right people around him to just excel in it. And when our journey started, right before RRR released, so he came up with this idea of this protagonist. Usually in commercial mainstream movie, we have a protagonist coming from the downtrodden. You know, when there's absolute zero courage, the protagonist comes forward, gives courage to the people who needs, who needs courage, takes them and goes forward. But here there's a flip to Devra. So when courage is completely, when it's filled to the brim, when it exceeds, there needs to be a certain amount of fear. And the protagonist is actually trying to give in fear than actually give in courage. So that for me, was a phenomenal idea. And then we started our journey of Devra. And here, I hope we've lived up to the expectations of the trailer, and that's about it.